జగన్ని ఎమ్మెల్యే కాదు అని అంటున్నారు. ఆయనకు ఛాన్స్ ఇస్తే అదే చేయాలని కానీ ప్రజలు అట్లా అనుకోవట్లేదు. రెండవది అక్కడ ఆయన ఒకడే కాదు, మాట్లాడే వాళ్ళందరిలో కూడా అర్జెంటుగా ఎట్లా పవర్లోకి రావాలనేది అయితే బాగా కనపడుతుంది. ఆయనకు మాటల్లో అదే ఉంది, పవన్ కళ్యాణ్ మాటల్లో అదే ఉంది. ఇంకా సరే ఆత్రంగా ఉన్నట్టు జస్ట్ ఎంత నడిచినాడో ఎంత దూరం నడిచినాడో తెలియదు, కానీ ఆయన చెప్పే లెక్క ప్రకారం అయితే 1000 కిలోమీటర్లు కంటిన్యూస్. ఎక్కడ బయట దేశం నుంచి వచ్చినట్టు అక్కడక్కడ కన్నీళ్ళు కూడా చూశాక చాలా జీవితాలు దగ్గర చూశారు. ముందు చూడలేదు అర్థం కాదు. వీళ్ళందరూ మాట్లాడిన ముగ్గురు మాట్లాడినా లేదంటే ముందు వెనక మాట్లాడిన ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పవర్లోకి రావాలని ఆత్రం ఉంటుంది. దానికంటే ముఖ్యంగా జనంలో విశ్వాసం కోల్పోయిన ఎత్తిపోయిన కంపెనీలు ఏదైనా మళ్ళీ విశ్వాసం తెచ్చుకోవడానికి పడే ఆత్రం, తపన, డెస్పరేషన్ కనపడతారు. మీరు బాగా గమనిస్తే వీళ్ళిద్దరూ జనసేన అనబడే పార్టీ అధ్యక్షుడిగా ఆయన, లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు, ఇద్దరు కూడా ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఈ మైత్రి కలకాలం కొనసాగాలంటామని. రెండవది అధిష్టానాలు వాళ్ళిద్దరి మాటకు పార్టీ వాళ్ళు కట్టుబడి ఉండాలా. ఇది వాళ్ళకే నమ్మకం లేదు. కేవలం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పక్కన లేకపోతే, అసలు ఆయనకే 2 చోట్ల పోటీ చేసిన చోట ఓడిపోయిన పవన్ కళ్యాణ్, ఆయన లేకపోతే పర్సెప్షనల్గా ఆయన అంటే జనం దృష్టిలో కూడా తనకు వాల్యూ లేదని గట్టిగా బాగా గుర్తెరిగిన చంద్రబాబు నాయుడు, ఆయన రాకుంటే ఇంటికి వెళ్ళి 3-4 గంటలు కూర్చొని కాళ్ళ వెళ్ళబడి ఒప్పించుకొని తెచ్చుకొని ఒక గ్రూప్ ఫోటో దిగడంలో భాగంగా ఒక కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అంతా ఉంది మాకు, అలాగే ఒక కాన్ఫిడెన్స్ క్యాడర్లో వచ్చిన చూపే ప్రయత్నం నిన్న జరిగిన 2 గంటలు 3 గంటల సభలో పూర్తిగా కనపడుతుంది. అంతకుమించి వేరే ఏం లేదు. పక్క డెస్పరేషన్, ఇంకో పక్క మేమంతా కలిసి కట్టి ఉన్నాం. మీరు పేదలకు పెద్దలకు అంటూ మీరు మాట్లాడుతున్నారు, కానీ నిన్న యువగళంలో జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి కొత్త నినాదాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక ఇమేజరీ, ఒక చిత్రం ఏదైతే తయారు చేస్తూ వచ్చారో ఊహాజనితమైంది, అది ఈ జగన్ అహంకారం అన్నమాట. నిజంగా అదే ఉంటే ఈ 4.5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగిన ఏదైనా సరే పేద ప్రజల్లో మమేకం కావడం కానీ, పార్టీ ద్వారా పార్టీ నాయకులు పేద ప్రజల ఆర్థికంగా, సామాజికంగా, వాళ్ళ కుటుంబాల పరంగా కూడా ఎలా వాళ్ళు పై స్థాయికి వచ్చారు ఇవన్నీ చూసారు. ఎంతో తపన, మనుషులంటే ప్రేమ, ముఖ్యంగా పేదలంటే పూర్తి ప్రేమ, వాళ్ళ కష్టాల పట్ల సహానుభూతి ఉన్న నాయకుడు తప్ప ఇంకెవరూ చేయలేని కార్యక్రమాలు 4.5. ఇవి చేసిన వాళ్ళకి అహంకారం ఉందంటే వాళ్ళలో మమేకమైన, పేదల్లో మమేకమైన ఎవరైతే ఆపన్నులు ఉన్నారో, నిస్సహాయాలు ఉన్నారో వాళ్ళ కోసం చేసే ప్రతి చర్య దట్ స్పీక్స్ ఆయన క్యారెక్టర్, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనపడతా అంటే దాన్ని అహంకారం అనే పేరు పెట్టి ఇది పెట్టగానే ఆయన పిలుస్తున్నారు. రెండవది, అన్నిటికంటే ముఖ్యంగా రిమోట్ పాస్ట్ కాదు, 14-19 ఇట్ ఈస్ స్టిల్ అఫ్రెష్. ఎవరుగా ప్రతి మైండ్లో 4 కోట్ల మంది ప్రజల దగ్గర 14-19 మంది ఈ పెద్ద మనుషులు ఏం చేశారు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఎందుకు ఒక్క మాట కూడా చెప్పలేకపోతాడు. 14-19 మంది ఇన్ని చేశాం కదా, ఇవన్నీ లేవు, ఇవి మళ్ళీ తీసుకొస్తాం అని ఎందుకని లేకపోతున్నాడు, ఎందుకు దాని గురించి అసలు ప్రస్తావించలేకపోతున్నాడు. ఒక కొత్త పార్టీ ఇప్పుడే పెట్టిన నాయకుడు ఎట్లా హామీలు ఇస్తున్నాడు, అట్లా గుర్తిస్తున్నాడే, ఆయనకు అర్హత ఉందా? ఇమీడియట్ ప్రజలు క్వశ్చన్ చేయరా 14-19 మంది ఏం చేశారు, అసలు ఎందుకు ఎన్నుకోవాలి మిమ్మల్ని? వాళ్ళనే కాదు మమ్మల్ని అయినా వైఎస్ఆర్సీపీ ఎందుకు ఎన్నుకోవాలంటే ఒక హోప్ ఉంటే ఎన్నుకుంటారు. నీకు ఇచ్చే ఛాన్స్ 14లో ఇచ్చారు, ఇదే పవన్ కళ్యాణ్ సపోర్ట్తో ఇచ్చారు. 19లో మరి ఎందుకు ఈయన వ్యతిరేకించారు? నిన్న మాట్లాడే మాటలో అవగాహన లోపం ఉంటారు పవన్ కళ్యాణ్. ఏం అవగాహన లోపం, ఏం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది? ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఈరోజు ఎందుకు తీరింది? ఏ రకంగా మాట్లాడుకునేది కుదుర్చుకున్నారు? ఏదైనా రాజకీయ పార్టీగా ఉండాలనుకున్నారు, రాజకీయ పార్టీ అయితే
కార్యక్రమాల ద్వారానో చేసిన పనుల ద్వారానో ప్రజల పట్ల ఎట్లున్నాడో, లా అండ్ ఆర్డర్ ఎట్లుందో, లేదా అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో, ఇవన్నిటికీ నీ చేసిన పనులు కనపడుతుంటాయి. దానివల్ల నష్టపోయిన సెక్షన్స్ ఆగ్రహిస్తారు, లేదా ఇంప్రెస్ అయిన సెక్షన్స్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. నువ్వేం తెలియదు, నీ పార్టీ దీంట్లో తెలుస్తున్నప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వస్తుంది ఈ రెండు పార్టీల మధ్య? 14-19 మధ్య చంద్రబాబు నాయుడు బాగా పనిచేసినాడు అనుకుంటే 19లో ఎందుకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్? ఈయన చెప్పుకోవాలి, ఆయన ఎందుకు చేశాడు ఆయన చెప్పాలి. ఈయన చెప్పట్లా, ఆయన 19లో ఎందుకు ఇండిపెండెంట్ చేశాడు ఆయన చెప్పట్లా. అంటే అవగాహన కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఏదైనా ఒప్పందం, వేరే ఒప్పందాలు, తెరవేరకు ఒప్పందాలు కుదరలేదా? అవి ఈరోజు కుదిరాయా? ఒకవేళ కుదిరితే అలాంటి వాటి కోసం ప్రజలు ఎందుకు వాటికి వాల్యూ ఇవ్వాలి? ప్రజలు ఎందుకు వాటిని గౌరవించాలి? నీకు ప్రజలు పట్టరు, ప్రజల అజెండా పట్టరు, ప్రజలు నీకు అజెండాలో లేరు, వాళ్ళ గురించి ఆలోచించవు. కేవలం అధికారం లేక రావాలనే ఇదొకటి తప్ప. ఎందుకు రావాలి అంటే నీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో, పూర్తిగా స్వార్థ ప్రయోజనాలతో కూడిన చిన్న గ్రూప్, లాబీ, ఒక గ్యాంగ్, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది జన్మభూమి కమిటీల వరకు కార్యకర్తలు అవ్వబడే వాళ్ళ అమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, జన్మభూమి కమిటీ అనే పేరు గుర్తు తెచ్చుకోగానే జనానికి ఏం గుర్తు వస్తాయి? వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్, వాళ్ళకి అర్జెంట్ దోపిడీకి మార్గం కావాలి. ఇప్పుడు స్థాయిలో, సూక్ష్మ స్థాయిలో వాళ్ళు, రాష్ట్ర స్థాయిలో పైన వీళ్ళు, అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకా వాళ్ళకు వెనకుండే రామోజీరావు, రాధాకృష్ణన్, ఇంకా ఆ మీడియా గ్రూపులు, అలాగే వీటి వల్ల ఏ వర్గం అయితే క్రియేట్ అయిందో ఈ ప్రయోజనాలన్నింటినీ అలవాటు పడిన వర్గము, కొత్తగా తయారైన వర్గం, వాళ్ళందరూ కూడా ఆత్రంగా ఉన్నారు. ఎస్, దే ఆర్ వెరీ ఈగర్, అర్జెంటుగా రావాలి. కానీ ప్రజలు అనుకోవట్లా. 1,67,00,000 కుటుంబాల్లో 1,47,00,000 కుటుంబాలకు స్ట్రైట్గా బెనిఫిట్స్ అందుతున్న నేపథ్యంలో వాళ్ళ బతుకులన్నీ మేలి మలుపు తిరిగి వాళ్ళ బిడ్డలు మంచి చదువులు చదువుకుంటున్నారు. ఏదైనా రోగాలు వస్తే మంచి వైద్యం అందుతుంది. వ్యవసాయానికి పూర్తి సాయం ప్రభుత్వం ఎక్కడి వరకు జోక్యం చేసుకోవాలని అంతే చేసుకుంటుంది ప్రజల జీవితాల్లో. అంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేయట్లేదు. వివక్ష చూపకుండా, విచక్షణకు అవకాశం లేకుండా అందరికీ సమన్యాయం పంచే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి పూర్తిగా కాబట్టి ఆ డెస్పరేషన్ వాళ్ళలో కనపడుతుంది. ఇంకా మారడు, సీట్లు మారడు గురించి ఏదో అంటున్నాడు ఆయన. అంటే నాకు అర్థం కావట్లేదు. ఆయనకే ఉన్న కాన్స్టిట్యూన్సీ చంద్రగిరి, తన పుట్టిన దగ్గర నుంచి పోయి కుప్పం పోయినాడు, బీసీలు సీట్లు పోయినాడు. కొడుకుని తీసుకెళ్లి మంగళగిరిలో పెట్టాడు. వాళ్ళ నాయకుడు గంటా శ్రీనివాసరావు ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క దగ్గరికి ఎందుకు పోతాడు? నువ్వు పేర్లు చెప్పుకుంటూ పోతే అవన్నీ అనవసరం. ఒక రాజకీయ పార్టీ, అందులో రీజనల్ పార్టీ నాయకుడిని చూస్తారు. నాయకుడి విధానాలు, ఆ పార్టీ విధానాలు కనుక నాయకుడిని చూస్తారు. మిగిలినవి స్థానికంగా ఆ గెలుపు అవకాశాలను బట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలనేది ఏ పార్టీ నిర్ణయించుకుంటుంది. నీకు ఏం చేయాలనో అర్థం కాక, నీకు అసలు నీ పొత్తు గురించే నీకు తెలియదు. అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తున్నావో తెలియదు, ముఖ్యమంత్రి ఎవరో తెలియదు. నిన్న మాటలు మట్టు చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి, పవన్ కళ్యాణ్ గారు దీర్ఘకాలం మైత్రి బంధంతో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని గట్టి దీక్ష కంకణ బద్దుడు అయినట్టు కనపడతాను ఆయన మాటలు మట్టు చూస్తే. పోనీ అదన్నా చెప్పొచ్చుగా. ఆ సంబంధానికి పార్టీ ఎందుకు? ఈయన జాతీయ అధ్యక్షుడు అయితే రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెట్టచ్చు తెలుగుదేశం పార్టీ. ఎందుకు అట్లా అప్పీల్ చేయలేకుండా ఉన్నారు? చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ విశ్వాసం ఉంటే ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి అప్పీల్ చేయొచ్చుగా జనానికి. ఇదిగో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, ఈ పార్టీకి మొత్తం వేయండి, ఓటు చీల్చడం నాకు ఇష్టం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓటు నేరుగా పార్టీలో కలపచ్చుగా. ఎవరిని మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక వేరే పార్టీ కింద చూపడం, ఆయన ఒక ఇండిపెండెంట్ దీని కింద చూపడం, ఇన్ని ఏమున్నాయో అవన్నీ కూడా నేను ఆ స్టేజ్ మీద జరిగిన వాళ్ళ వాలకం చూసినా, వాళ్ళ మాటలు చూసినా, వాళ్ళ తడబాటు చూసినా ఇదే కనపడుతుంది. అంటే ఆన్సర్ ఇచ్చుకోవడానికి ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఇంకోసారి సీఎం చేస్తానంటే ఆయన వెనక ఉండాలని అనుకుంటున్నది ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు వెనక ఉన్నారనుకుంటున్నప్పుడు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? దానికి నిన్ను ఎత్తుకొని నీ మీద మళ్ళీ ఇంకోటి మోయడం ఎందుకు అనుకోరు? అదిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఎవరవుతారో తెలియదు. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ వాళ్ళకి వస్తాయిగా. అది ఇంప్రెస్ చేయలేకనే నిన్న ఈ మైత్రి బంధం కొనసాగాల, లేదా మా నిర్ణయం ఏదంటే అందరూ పాటించాలా,
ఇలాంటి పొద్దుపోని ఇవన్నీ కూడా ఉపదేశాలలాగా నేను మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళందరినీ ఒకే ఫ్రేమ్ లో చూస్తే జగన్ కు భయం పడుతుందని కాదు, మీకు అనిపించిందా వాళ్ళకి ఎంత డల్గా కూర్చున్నారు చూడ మొత్తం ఎవరి మొహంలో ఉన్నా ఏమన్నా ఉందా బలవంతంగా తెచ్చుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవాల్సిన ఇతర ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, ఏమి వాళ్ళు తెలియలే. పవన్ అన్న అని అతను అంటాడు, మరి పవన్ అన్న అయితే ఆయన ముఖ్యమంత్రిని ప్రకటించవచ్చు కదా వాళ్ళు. మా నాయకుడు పవన్ కళ్యాణ్, మా నాయన పెద్దవాడు అయిపోయాడు, నెక్స్ట్ ఈయన, ఆ తర్వాత నేను ఉంటాను అర్థం లోకేష్ అని అంటే ఒక క్లారిటీ వచ్చేది. లేదుగా కొన్ని ఈయనైనా పవన్ కళ్యాణ్ అయినా అంత ఆశ చూచేందుకు ఆవేశం అంతా దించుకొని జాగ్రత్తగా ఎందుకు మాట్లాడినాడు? ఎందుకు ఏది స్పష్టత ఎందుకు లేకపోయాడు? మొహాల్లో చూసినా, ఫోటోలు చూసినా, విజువల్స్ చూసినా క్లియర్గా బలవంతంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఇంకోసారి మళ్ళీ అధికారం లేక రావాలనే ఇంతకుముందు ఉన్న ఆత్రం కనపడుతుంది, నిస్పృహ కనపడుతుంది. సార్ నిన్న జరిగిన సభ సక్సెస్ అంటారు, మళ్ళీ జనం వచ్చారు, అది ఎంత వాళ్ళకి మద్దతు ఉన్నట్టు కాదండి. అది ఆ జనం రావడం అది ఒక ఇష్టమా? ఏ పార్టీ అయినా, ఎంత ఎత్తిపోయిన పార్టీ, దివాలా చేసిన పార్టీ అయినా కూడా ఒక 50,000 మందినో 60,000 మందినో ఒక దగ్గరికి చేర్చుకోవడము అది పెద్ద కష్టమని నేను అనుకోవట్లే. అది బల ప్రదర్శన, ఎట్లా అట్లా అసలు బల ప్రదర్శన అవసరమే ఉంది. జనం అందరూ అనుకుంటే ఇవన్నీ లేకుండా కూడా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ముగింపు సభ ఎట్లా జరిగింది, మిగిలిన సభలు ఎట్లా జరిగింది, ముగింపు సభ ఎట్లా జరిగింది. అసలు ఈరోజు మేము జరుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెజెన్స్ లేకుండా కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న సాధికారత యాత్రలు ఏవైతే ఉన్నాయో, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఫోకస్గా వాళ్ళ ఆ నాయకులతో పెట్టి వాటిని చూసి ఏమంటారు? మరి ప్రతి కాన్స్టిట్యుయెన్సీ ఒక అసెంబ్లీ స్థాయిలో 1000 మంది ఒక దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా కార్యక్రమం ఇంత ఘనంగా జరగడం అనేది దాన్ని ఏమంటారు?